రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో మీ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? 160 గ్యారెంటీ అండి ఈసారి. దీనివల్ల అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేకే పనులు అనుకుంటున్నాం మేము. దాని గురించి సంక్షేమ ఫలాలు అభివృద్ధి కూడా బాగా చేసామని వైసీపీ వాళ్ళు అదంతా లేదండి, అసలు ఏమీ లేదు ఇక్కడ. అభివృద్ధి అన్నది లేదండి అసలు. అందువల్ల మారిందండి, మొత్తం మారుద్ది, గ్యారెంటీగా వస్తాయని మేము ఇది చేస్తున్నాం. మన ఏలూరు జిల్లాలో ఇప్పుడున్న 7 సీట్లలో 8 సీట్లు సాధిస్తారు. 7 సీట్లలో పోతే 1 2 పోతే మొత్తం మనీయండి సీట్లు కనుమోంగా ఏలూరు జిల్లాలో. ఇంత గట్టిగా చెప్పగలరు సార్? బయట అటు బోతులు కానీ రోడ్లు కానీ ఏదైనా కానీ లేదు, అసలు ఎక్కడ పరిమాణం ఇది లేదు, అభివృద్ధి లేదు అసలు. అందువల్ల చెప్తాం, ఎక్కడికి వెళ్ళినా ట్రాకింగ్ బాగానే ఉంది, అందువల్ల చెప్తున్నాం. మీ గ్రామంలో ఎలా ఉంది అసలు? మా గ్రామంలో పనుల వరకు బాగానే ఉంది, కృష్ణ గారు బాగా చేశారు చేసిన వరకు. దాని నుంచి మా ఊళ్ళో ఏముందని పెద్ద పని ఉంది, దాని ఇల్లు కట్టారు, అన్ని పాటలు బాగానే చేశారు. మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది? నియోజకవర్గంలో కూడా మాది గ్యారెంటీ అండి టీడీపీ. ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు వినాయకుడు. నిర్ణయించారండి, కాకపోతే మళ్ళీ ఏదో పెండింగ్ వచ్చింది, మరొకదానికి కన్ఫర్మ్ అని అనుకుంటున్నాం. ఎంత మెజార్టీ సాధిస్తారో చెప్పండి. మెజార్టీ ఏమండి, ఈ వరకు వచ్చిన దాని మీద ఎవరికైనా 10,000 వచ్చింది, మేము 15,000 లెక్కేసుకున్నాం మెజార్టీ. చెప్పిన అభివృద్ధి పనులు ఏది చేయలేదు, అందువల్ల ఏది అభివృద్ధి లేకపోవడం వల్ల మేము 160 సీట్లు సాధిస్తామని అనుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.